హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నా హంపీ ట్రిప్ ది ప్రోమోని పోస్ట్ చేశాను. వీడియో కూడా పోస్ట్ చేస్తానని చెప్పాను, బట్ కొంచెం డిలే అయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది డిలే. ఇప్పటిదాకా మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ నొక్కేయండి. ఇదిగో నా వీడియో స్టార్ట్ అయిపోయింది. మేము యాక్చువల్లీ తెనాలిలో ఉంటాము. తెనాలి నుంచి డైరెక్ట్ ట్రైన్ ఈ కోవిడ్ కేసెస్ వల్ల లేదు. సో మేము ఫస్ట్ గుంటూరు వెళ్ళి గుంటూరులో ట్రైన్ నుంచి హంపీకి చేరుకున్నాము. ఇది స్టేషన్ బయట నేను తీసిన వీడియో అండి. అక్కడ మంచి వ్యూ లాగా అనిపించింది నాకు, ఫ్లాగ్. సో నాకు వెంటనే వీడియో తీసేయాలనిపించింది. అందులో నైట్ టైం అవడంతో ఇంకా క్లారిటీ ఉంది. సో ఇది గూడ్స్ బండి. చిన్నప్పుడు గుర్తుంది కదా, మనం అందరం స్టేషన్లో ఉన్నప్పుడు కౌంట్ చేసేవాళ్ళం. ఇదనమాట. సో స్టేషన్లో ట్రైన్ ఎక్కాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము హోస్పేట్లో దిగాము. హోస్పేట్ నుంచి హంపీకి ఒక 1 hour జర్నీ అలా ఉంటుంది. సో మేము టెంపోస్లో వెళ్ళిపోయాము. సో అక్కడి నుంచి మేము టెంపుల్స్లో హంపీ చేరుకున్నాము. మధ్యలో వెళ్తుంటే ఇక్కడ చాలా బ్యూటిఫుల్ వ్యూస్ కనిపించినాయండి. సో అవన్నీ ఫొటోస్ తీసి మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలో మీకు చెట్టులా కనిపిస్తుంది కదా, అది వాటర్ ఏమి ఉండవండి, కానీ అది అలానే గ్రో అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ మధ్యలో హిల్స్, ఫీల్డ్స్, పొలాలు అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో చూపిస్తున్నాను. ఎస్, ఇదేమో మేము రిసార్ట్కి చేరుకున్నాము హంపీలో. సో ఇది మేమున్న రిసార్ట్ ఏరియా అన్నమాట. అవుట్ సైడ్లో చాలా అంటే మొత్తం ఫారెస్ట్ లాగా ఉంటుందండి. ఫారెస్ట్లో రిసార్ట్స్ లాగా కట్టించనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ నేను అక్కడ చూసిన వాటిల్లో. రిసార్ట్లో ఎంటర్ అవుతుంటే స్టార్టింగ్లో ఈ మినీ వాటర్ఫాల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే వాటర్ఫాల్ ఏమో రిసార్ట్ లోపల అనమాట. మేము ఈటింగ్ ఏరియా ఉంటుంది అనమాట. ఈటింగ్ ఏరియా పక్కనే ఉంటుంది. ఇది బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ దగ్గర నుంచి వాటర్ అలా వస్తూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. సో మనం లైవ్గా చూస్తే యూ కెన్ ఫీల్ దట్. చాలా చాలా మంచి వ్యూ అనమాట. సో మేము ఉండే కాటేజ్ కూడా చూపిస్తాము. నెక్స్ట్ వచ్చే పిక్లో ఉంటుంది. మీకు ఒక వెనకాల ఇల్లు కనిపిస్తుంది కదా, ఒక హౌస్ లాగా, దాంట్లోనే మేము ఉన్నాము. సో ఇది వాటర్ఫాల్ అనమాట. చాలా బాగా అనిపించింది. సో కొంచెం ఎక్కువసేపు ఉంచాను. సో ఎంత ఓవరాల్ వ్యూ అనమాట. సో మేమున్న రిసార్ట్ వచ్చేసి విస్కస్ రిసార్ట్ అండి. ఇది బౌల్డర్స్ రిసార్ట్లో వచ్చేటప్పటికి మేము లంచ్ అదంతా చేయాలి అంటే వేరే రిసార్ట్కి రావాలి. అక్కడ మధ్యలో నాకు బటర్ఫ్లైస్ అవి కనిపిస్తే షూట్ చేశాను. ఇది లంచ్ ఏరియా అనమాట. బౌల్డర్స్ రిసార్ట్ అనమాట ఇది. అక్కడ లంచ్ ఏరియా. అండ్ ఆ రోజు నైట్ మా సిస్టర్ది వెడ్డింగ్ ఉందన్నమాట. సో మేము హంపీ వచ్చిన కారణం అదే, సిస్టర్ వెడ్డింగ్కి. అది సంగీత్ అండ్ మెహందీ చేశారు. అక్కడ తీసిన వీడియో షూట్ అండ్ పిక్స్ అనమాట. సో చాలా బాగా డెకరేషన్ చేశారండి. నైట్ టైం అయ్యేటప్పటికి ఇంకా చాలా బాగా అనిపించింది డెకరేషన్ అదంతా. సో ఆ రోజు నైట్ మెహందీ జరిగింది, సంగీత్ జరిగింది, అండ్ కొన్ని ఈవెంట్స్ చేశారు. సో చాలా బాగుండింది. ఇవి కొన్ని పిక్స్, అక్కడ జరిగిన పిక్స్ ఇవి. ఈ కోట్ చూడండి, బ్యూటిఫుల్ థింగ్స్ విల్ హ్యాపెన్ వెన్ గాడ్ సేస్ ఇట్స్ టైమ్. ఎగ్జాక్ట్లీ అండి, అది నిజం. సో బాగుందని తీసాను. అండ్ నెక్స్ట్ డే మ్యారేజ్ జరిగిందనమాట సిస్టర్ది. సో టెంపుల్లో జరిగింది. టెంపుల్కి వెళ్తుంటే మార్గ మధ్యలో బ్రిడ్జ్ అనమాట. సో ఇది టెంపుల్ అండి. టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్. అసలు చాలా చాలా స్పేస్ ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అది. రామాలయం అనమాట, రాముల వారి గుడి. దీనికి ఒక హిస్టరీ కూడా ఉందండి ఈ టెంపుల్కి, నేను మీకు చెప్తాను. సో ఇదంతా టెంపుల్ అండి. అండ్ డెకరేషన్, అక్కడ జరిగిన డెకరేషన్, టెంపుల్ అంతా ఇదనమాట. సో అంతే. మా సిస్టర్ వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం వేరే స్టేట్, వేరే ప్లేస్లో కదా, సో
సో అంతా ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఇచ్చేసారు, వాళ్ళే మొత్తం చూసుకున్నారు. డెకరేషన్ పార్ట్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, మేమున్న స్టే కానీ మొత్తం వాళ్ళే చూసారు. చాలా బాగా చేశారు, మాకు అసలు ఎక్కడ ప్రాబ్లం అనేది అనిపించలేదు. సో మొత్తం వాళ్ళే చూసుకున్నారనమాట. ఇది మండపం అండి. మండపం మీద డెకరేషన్ కానివ్వండి, వస్తువులు, షీ ఈజ్ ద బ్రైడ్, మా అక్క. అండ్ ఇక్కడ బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మా బావగారు, అలంకృత అండ్ మెహర్ కపుల్ పేరు. సో పెళ్ళి కూడా చాలా బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాము మేము. సో నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ మ్యారేజ్ చూడడం అనేది చాలా బాగా అనిపించింది. ద మెయిన్ ఈవెంట్ ఆఫ్ ది డే. స్వర్ణతి నక్షత్రంని చూపిస్తారు కదా, అది జరుగుతుంది అక్కడ. ఇదంతా అయిపోయిందండి. టెంపుల్ బ్యాక్ సైడ్న చాలా మంచి హిస్టారికల్ వ్యూ ఉందండి, చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ అనమాట దాని లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మీకు చిన్న చిన్న శివలింగాలు కనిపిస్తున్నాయి కదా, ఈ శివలింగాలన్నీ పురాణంలో రాములు వారు అభిషేకం చేసుకున్న శివలింగాలటండి. మధ్యలో ఇక్కడ మీకు గ్యాప్ లాగా ఉంది కదా, గ్రాస్ అండ్ స్టోన్స్. అది ఒకసారి రాముల వారు అభిషేకం చేసుకునేటప్పుడు నీళ్ళు లేకపోతే లక్ష్మణస్వామి బాణంతో వచ్చిన వాటర్ అండి. సో ఆ గ్యాప్లో కిందంతా వాటర్ ఉంటాయి. చాలా మంచి వ్యూ, చాలా మంచి ఫీల్ అనిపించింది ఆ స్టోరీ అంతా వినేటప్పుడు. ఇది టెంపుల్ ఓవరాల్ వ్యూ అనమాట. సో మేము వెడ్డింగ్ అయిపోయాక లంచ్కి వెళ్ళాము. లంచ్ ఇక్కడ చేశారు మ్యాంగో ట్రీ దగ్గర. సో అదనమాట. ఇదంతా మేము హైకింగ్కి వెళ్ళామండి. నెక్స్ట్ డే మార్నింగ్ హైకింగ్ అండ్ ట్రెక్కింగ్కి వెళ్ళాము అక్కడ అనమాట. సో మళ్ళీ ఒకసారి పిక్స్ చూపిస్తున్నాను, చూసేయండి. ఇదంతా నేను చెప్పిన రాముల వారి అభిషేకం చేసుకున్న ప్లేస్ అండి. సో లక్ష్మణస్వామి ఆ బాణంని వేశాక ఆ బాణం ఫోర్స్తో నీళ్లు వచ్చాయన్నమాట. నేల పగిలిపోయి దాంట్లోంచి వాటర్ వచ్చాయి. సో ఆ ప్లేస్ అనమాట ఇదంతా. ఒకసారి టెంపుల్ ఓవరాల్ వ్యూ నేను రికార్డ్ చేశాను, అది మీకు షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఆ తర్వాత మేము ఫైర్ క్యాంప్ లాగా పెట్టించుకున్నాము. సో అదనమాట ఇది. ఇదేమో మేము నెక్స్ట్ డే హైకింగ్కి వెళ్ళామని చెప్పాం కదా, హైకింగ్కి వెళ్ళిన ప్లేస్ దగ్గర నేను షూట్ చేసిన వీడియోస్ అండ్ పిక్స్ అండి. అస్సలు వెళ్ళి తీరాల్సిన ప్లేస్ అనిపించింది హైకింగ్కి వెళ్ళేటప్పుడు మటుకు. ఫస్ట్ అక్కడంతా కొంచెం ఫారెస్ట్ ఏరియా కదండి. సో ఫారెస్ట్ ఏరియా దగ్గర యానిమల్స్ ఉంటాయి, లైక్ వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, అది ఇది అని చెప్పి కొంచెం భయపడ్డాము కూడా. సో మేము అక్కడ చూసాము, లిటరలీ అక్కడ యానిమల్స్ ఉండే ఇది కూడా చూసాము. సో ఇంకా కొంచెం భయం వేసింది, ధైర్యం చేసి హైకింగ్కి వెళ్ళాము. బట్ వెళ్ళకపోయింటే మటుకు చాలా మిస్ అయ్యేదాన్ని. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో ఇదంతా అక్కడ ఉన్న వాటర్ ఫాల్, రివర్స్ అండ్ మౌంటైన్స్ అదంతా అనమాట. ఇది ఇక్కడ అంటే అండి మేము ఒక డెన్లోకి వెళ్ళాము. ఆ డెన్లో అంటే కొండలు ఎక్కుతూ వెళ్తూ ఉండాలి. టాప్లోకి వెళ్తే మనకు మొత్తం వ్యూ కనిపిస్తుంది. ఇది అక్కడ షూట్ చేశాను. ఆ డెన్లోకి వెళ్ళేటప్పుడు మటుకు చీకటిగా ఉంటుందండి, అసలు ఏమి ఉండవు అక్కడ. బట్ ధైర్యం చేసి అందరం కలిసి వెళ్ళాము. మేము అక్కడ హైకింగ్లో తీసిన కొన్ని పిక్స్ చూసేసేయండి. కిందంతా వాటర్ ఉంటాయి, రివర్ లాగా ఉంటుంది. పైన బ్రిడ్జ్ ఉంటుంది బ్యాంబూ స్టిక్స్తో. బ్రిడ్జ్ లాగా ఉంటుంది. బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. మా గ్యాంగ్ ఇక్కడ ఉంది.
యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి, సో కొంచెం టెన్షన్గా ఉంది. సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, నెక్స్ట్ వ్లాగ్కి ఇంప్రూవ్ అవుతాను. సో ఎలాగో మేము హంపి ట్రిప్కి వెళ్ళాను కదా అని వ్లాగ్ చేసేసాను. 3 days స్టే చేసామండి హంపీలో. 3 days అయిపోయాక నెక్స్ట్ డే 4th day మార్నింగ్ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. సో రిటర్న్లో మేము కొన్ని టూరిస్ట్స్ చూపించారు. సో కొన్ని ఓల్డెన్ డేస్లో హంపీలో ఉన్న టెంపుల్స్, కొన్ని పిల్లర్స్ టెంపుల్స్ అని, సో రాజు గారి ఉన్న ఆడియన్స్ హాల్ అని చెప్పి అక్కడ ఉన్న టెంపుల్స్ కానివ్వండి, లేదంటే రాణిగారు ఉండే ప్లేస్, రాణిగారు షవర్ తీసుకునే ప్లేసెస్ అన్నీ అలా చాలా చూపించారు. సో ఆ పిక్స్ అన్నీ మీకోసం చూపిస్తున్నాను, చూడండి. మనకి హంపీలో వీల్ అనేది ఉంటుంది కదా, హంపీలో వీల్ టెంపుల్ అని, ఈ టెంపుల్ లోపలే ఉంటుంది అది. సో లోపలికి వెళ్ళలేదు మేము, జస్ట్ కార్లో వెళ్ళేటప్పుడు అలా బయట రికార్డ్ చేశాను. చాలా హిస్టరీ ఉందండి వీటన్నిటికీ, నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు, బట్ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాను. ఇవన్నీ అసలు నాకు అట్లీస్ట్ కార్లో ఆపే తీసే టైం కూడా లేదు, మాకు ట్రైన్ టైం అయిపోతుందని చెప్పి మేము గబగబా కార్లో వెళ్తూనే ఫొటోస్ తీసేసాము. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటేనండి, చాలా మంచి ప్లేస్ విజిట్ అవ్వడానికి హంపి. డెఫినెట్గా మీకు కనుక ఛాన్స్ వస్తే విజిట్ అవ్వండి, చాలా మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి అక్కడ. సో దిస్ ఈజ్ అవర్ వ్లాగ్ అండి. నెక్స్ట్ మళ్ళీ మేము గుంటూరు నుంచి తెనాలి వచ్చేసి రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.